ఇనాగ్రేషన్కి వచ్చినందుకు వారికి మన కాలేజ్ తరఫున గుడ్ న్యూస్ అనుకుంటున్నా మనసులో సార్. 226 మేము చెప్పిన మీటింగ్ 223 ఉంటే 226 అడ్మిషన్స్ అయినాయి. అంతేకాకుండా ఈ 14 అడ్మిషన్స్లో మా దగ్గర అయిండు, కానీ టీసీ మాత్రం మా దగ్గర ఉంది, కానీ వేరే కాలేజ్ అడ్మిషన్ అవుతుంది. అందులో కలుపుకుంటే ఆల్మోస్ట్ 240 వరకు మొత్తం అయినట్టుంది. ఇక్కడ మేము అడ్మిషన్స్ లాస్ట్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం చాలా ఇంప్రెషన్ సార్. ఇచ్చిన టార్గెట్ కూడా ఆల్రెడీ మేము రీచ్ అయిపోయినాం. 155 మాకు ఇచ్చిన టార్గెట్ మేము ఆల్రెడీ 240 రీచ్ అయినాం. ఇక్కడ నా తరఫున సార్, మా స్టాఫ్ తరఫున మీరు గుడ్ న్యూస్ అనుకుంటున్నాం. మేము ఇది మా కాలేజ్ తరఫున ఒక కమిషన్గా మంచి ఒక గిఫ్ట్గా మేము అనుకుంటున్నాం. ఇక్కడ అందరూ కొద్దిగా వెనుకబడ్డాము, ఆ విషయంలో కొంచెం ప్రయత్నం చేసే సంవత్సరం ఖచ్చితంగా చాలా కష్టపడుతున్నాయి. ఇక్కడ ఈ స్టాఫ్ విషయం మాత్రం చాలా 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 కోఆపరేషన్ ఉంది సార్. ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం మీకు ఆల్రెడీ మీ ఇక్కడ పనిచేసే మీకు మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. పెద్దలు హైదరాబాద్ డిఏఓ సార్, మనకు స్పెషల్ ఆఫీసర్కి వచ్చిన మన ఉడినా సార్ గారికి, మరియు కళాశాల ప్రిన్సిపల్ గారికి, మరియు నా తోటి అధ్యాపక మిత్రులకు, ప్రెస్ మిత్రుడికి అందరికీ పేరు పేరున నమస్కారం. 200 చిల్లరంటే మామూలు మాట కాదు. ఎంత తిరిగినా కానీ ఒక్కొక్క కాలేజీలో 100 దాటలేదు. ఆ గోల్ రీచ్ అయినంటే స్టాఫ్ అందరూ, ప్రిన్సిపల్ సార్ కృషి వలన అది మనము ప్లస్ పాయింటే. ఇక మనం నెక్స్ట్ ఆగస్టు నుంచి ఏమొస్తుంది, యాక్షన్ ప్లాన్ వస్తుంది. దాన్ని కూడా పిల్లలు ఎందరు వస్తుండ్రో అందరినీ మనం కంప్లీట్గా అడ్మిషన్ అయ్యిందో వాళ్ళని తీసుకురావాలా, వాళ్ళని కంపల్సరీగా డైలీ క్లాస్లో అటెండ్ అయ్యేటట్టు కూడా చూడాలి. నెక్స్ట్ మనకి ఇంకా సీసీ కెమెరా రాలేదేమో క్లాస్లో అయితే పిల్లలు మాత్రం కంపల్సరీ క్లాస్కి వచ్చేటట్లు, ఎంత అడ్మిషన్ అయిందో అందరి కంపల్సరీ నెక్స్ట్ మంత్ నుంచి అదే కమిషన్ టార్గెట్ పెట్టబోతుండ్రు. ఇందులో మనం వాళ్ళు పాస్ చేసే బాధ్యత కూడా మన భుజస్కంధాలపై ఉన్నది. పేరెంట్స్ కానీ ఏ విధంగా వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఎట్లా క్లాస్కి వచ్చేటట్లు మనకు అందరూ పక్కకి హాస్టల్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఏదేమైనా నేను ఆర్మూర్ కాలేజీ 8 సంవత్సరాలు 6 నెలలు చేసిన, అక్కడ పోయి 8 నెలలు కూడా కాదు, కానీ ప్రతిరోజు జ్ఞాపకం రాని రోజు ఉండదు. పాపం మా మేడం కూడా, ఇంగ్లీష్ మేడం, ఆమె కూడా జ్ఞాపకం చేస్తుండే. ఎక్కడున్నా కానీ సార్ కూడా ఇక్కడ చేసిండు, నేను ఇక్కడ చేసిన, ఏది చేసినా ఈ జ్ఞాపకాలు మాత్రం ఈ కళాశాల నుంచి మర్చిపోము. మీ అందరు కూడా మరొక్కసారి మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంతో, అందులో పెద్ద సార్తో మళ్ళీ నేను డిస్ట్రిక్ట్ అకాడమిక్ ఆర్గనైజ్ సెల్లో ఒక మెంబర్గా ఉన్నా. దాని తరఫు నుంచి కూడా 200 దాటినాయంటే చాలా సంతోషం. అలాగే రిజల్ట్ కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. నెక్స్ట్ మంత్ సారు రిటైర్మెంట్ కాబోతుండ్రు. మన అందరం కూడా సార్కు మంచి గిఫ్ట్గా ఇద్దామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నర్సయ్య గారు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కాలేజీకి రావడం అసలు రావద్దనుకున్నా కానీ మళ్ళీ మనందరినీ ఒకసారి కలవాలి, అందరూ ఉంటారు. ఈ కాలేజీలో పనిచేసిన అందరం కలిసి ఒకసారి గ్యాదర్ అయి వెళ్ళాలన్న ఉద్దేశం. అడ్మిషన్ అలాగానే మిగిలిపోతుందేమో అని అనుకున్నాం, కానీ ఈ సంవత్సరము మీ ప్రిన్సిపల్ గారు, మీరు సార్ నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ఒక కళను నెరవేర్చడం జరిగింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీ ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఇదే కాలేజీలో 20 అడ్మిషన్లు అకాడమిక్ ఇయర్ నడవడం కూడా నేను చూశాను. నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు 35 అడ్మిషన్లు ఒక సంవత్సరం జరగడం జరిగింది. తర్వాత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు 240 అడ్మిషన్లు చేరుకోవడం చాలా మంచి పరిణామము. ఈ యొక్క మీరు ఎంత ఉత్సాహంతో పనిచేసారో ఇయర్ ఎండ్ వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. అంటే అడ్మిషన్లు తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడి ఉన్నారో దాన్ని నిలుపుకోవడం, ఆ అడ్మిట్ అయినటువంటి ప్రతి పిల్లవాడు క్లాస్కు రావడానికి అదే శ్రమ మీరు మళ్ళీ పడాల్సిన పని ఉంటుంది. రెండో అంశం ఏంటంటే పిల్లవాళ్ళను రెగ్యులర్గా 100% అటెండెన్స్ తీసుకురావడము, మళ్ళీ వాళ్ళకు మరి స్పెషల్ క్లాసులు, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, షెడ్యూల్ షెట్స్
ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ పెట్టి పిల్లలకు వీక్ స్టూడెంట్స్ని సపరేట్ చేసి స్పెషల్గా చదువు చెప్పాలా. మీ ప్రిన్సిపాల్ గారు అన్నట్లు ఇంత విజయం ఉన్నా ఇంకా ఏదో ఆందోళన మీ ప్రిన్సిపాల్ గారు రిజల్ట్ తెలియకపోయింది అని సార్ మరి ఈ సంవత్సరం కొనసాగి ఉంటే రిజల్ట్లో కూడా కొంత ఎక్కువ కృషి చేసేవారు అని మన బ్యాడ్ లక్ మరి సార్ నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సార్ నాయకత్వంలో మీరు ఎంతో నేర్చుకున్నారు, ఆయన ఎంతో మీకు స్కిల్ నేర్పించి ఉన్నారు. అదే స్ఫూర్తితో ఆ యొక్క స్కిల్ని మీరు యాడ్ చేస్తూ ఈ యొక్క అడ్మిషన్స్ ఏ విధంగా తిరగలిగారో రిజల్ట్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎప్పుడు మనం 99ని కూడా రిజల్ట్ ఎప్పుడు కోరుకోవద్దండి. ఎందుకనంటే ఒక్కొక్క పిల్లవాడి ఇంటికి తిరిగి మనం కష్టపడి అడ్మిషన్ తీసుకొచ్చింది అని ఫెయిల్ చేయడానికి మనం లేము. ఫెయిల్ చేసే శక్తి ఎవరికైనా ఉందా మీకు? పాస్ చేయించగల శక్తి ప్రతి ఒక్క లెక్చరర్ ఉన్నది. కాబట్టి ప్రతి విద్యార్థిని వారి స్థాయిని బట్టి మనము మన యొక్క లెసన్స్ కానీ మన టీచింగ్ అనేది మన టీచింగ్ ఎబిలిటీని మారుస్తూ పోవాలి. ఈ రోజులలో పిల్లలు కొంతవరకు డ్రాప్ అవుట్స్ ఉంటారు, కొంతవరకు కాలేజ్ మీద సరైనటువంటి అభిప్రాయం లేక రారు, కొంతమంది పని నుండి రారు, కొంతమంది పేరెంట్స్ ఒత్తిడి వల్ల రారు. రకరకాల పిల్లల మెంటాలిటీ ఉన్నటువంటి పిల్లలు మనకు వస్తారు. కాబట్టి మనం కూడా అదే వే ఆఫ్ స్టైల్లో అదే డివిజన్ పిల్లల్ని అదే రకమైనటువంటి డివిజన్ చేస్తూ మన యొక్క టీచింగ్ మెథడ్స్ కూడా ఆ రకంగా చేస్తాం. మనం 100 మందికి ఒకటే రోజు ఒకే విధంగా క్లాస్ చెప్తున్నాం, 100 మంది ఎందుకు పాస్ కావట్లేదు అంటే మనల్ని క్యాచ్ చేసినవాడు పాస్ అవుతున్నాడు, క్యాచ్ చేయకుండా వేరే ఉన్నవాళ్ళు కొంత వెనుకబడుతున్నారు. వాళ్ళను మనం పెట్టేటటువంటి టెస్టుల ద్వారా ఆ యొక్క టాలెంట్ని మనం బయటకు తీయాలి. ఆ విద్యార్థికి ఏ విధంగా మనము చెప్తే ఆ విద్యార్థి పాస్ అవుతాడో మన ఓన్ ప్లానింగ్ చేసుకొని వాడికి సరైనటువంటి టైంలో కనుక మనము ప్రాపర్గా గైడ్ చేయగలిగితే మనం ఊహించినటువంటి రిజల్ట్ వస్తుంది. నేను అనుకుంటున్న ఈరోజు అడ్మిషన్స్ మీరు ఊహించి కష్టపడి తెచ్చింది, ఊరికే మీరు కూర్చుంటే వచ్చింది కాదు. మీరు ఇలా చేయాలని కంకణం కట్టుకొని ఒక ప్లాన్గా తెచ్చుకున్నారు అడ్మిషన్స్. సేమ్ ప్లాన్స్ అనేది రిజల్ట్ విషయంలో కూడా సేమ్ ప్లాన్స్ కాలేజీలో అటెండెన్స్ ఇంప్రూవ్మెంట్ విషయంలో కూడా మీరు చేయాలి. అలా చేసిన నాడే మనము పిల్లల్ని తెచ్చుకున్నందుకు ఈరోజు 200 మంది పిల్లల్ని తెచ్చుకొచ్చి 200 మందిని పాస్ చేయగలిగితే అది ఒక రికార్డు. 100% రిజల్ట్ ఇవ్వడం అనేది మన యొక్క ఒక అద్భుతమైన కళగా మీరు దీన్ని టేకప్ చేయాలి. ఎనీహౌ మీ ప్రిన్సిపాల్ గారికి ఒక మంచి బహుమానంతో రిటైర్మెంట్ మీరు చేయబోతున్నారు. దానికి అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రిన్సిపాల్ గారు కూడా వెరీ గ్రేట్. ఎందుకంటే ఆయన లక్కీ అనుకోవాలా. ఎంతోమంది చాలా సీనియర్ పోస్టు ప్రిన్సిపాల్స్ ఇక్కడ పనిచేసిన ఏ టైంలో కూడా మనం 200 మార్క్ ఇక్కడికి తీసుకురాలని మీ టెన్యూలోనే జరిగింది. కాబట్టి మీకు స్టాఫ్ అందరూ మంచి గిఫ్ట్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సినటువంటి రోజు ఇది. సో ఇంకా సార్ రిటైర్డ్ అయినా కూడా రేపటి రిజల్ట్ ఆయన చేయికి వెళ్ళాలి. సార్ మనం కష్టపడి తెచ్చినటువంటి అందరినీ మీ యొక్క మీరు ఇచ్చిన శిక్షణతో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మేము పాస్ చేసి చూపించామని చెప్పిన రోజు ఆయన ఆనందం అనేది 100% ఉంది. విద్యార్థి ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. అదేవిధంగా యూడైస్లో కూడా దాన్ని ఏదో కంప్లీట్ చేయాలి. ఈరోజు రేపు కూడా కంప్లీట్ చేసుకోండి. మరి రేపు రాబోయేటటువంటి టీచర్ ట్రైనింగ్ ఉంది. టీచర్ పేరెంట్ మీటింగ్ అనేది స్టేట్ వైడ్ కమిషనర్ గారు ప్లాన్ చేశారు. కాబట్టి టీచర్ పేరెంట్ మీటింగ్ కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఆ పేరెంట్కి అటెండ్ అయ్యే విధంగా ముందుగానే ప్లానింగ్ చేసుకొని వాళ్ళని ఏ విధంగా రప్పించాలి, పిల్లవాడి యొక్క పర్ఫార్మెన్స్ మన కాలేజీకి వస్తే ఎన్ని రోజులు అటెండ్ అయ్యింది,
ఎంత మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని ఎగ్జామ్స్ రాసి పెడితే ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాడు, ఎన్ని ఎగ్జామ్స్ ఆప్షన్ అయ్యాడు, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి సరైనటువంటి ప్రణాళిక రచించుకోండి. డేట్ మీకు ముందుగానే చెప్తాము. ఆ డేట్కు అధిక సంఖ్యలో పేరెంట్స్ పేరెంట్స్ ఎక్కువ మంది వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒకసారి స్టాఫ్ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే అంకిత భావం ఎండ్ ఆఫ్ ద డే, దట్ ఈస్ మార్చ్ 31 వరకు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ కూడా తగ్గొద్దు. మన సుభాష్ గారు ఫిబ్రవరి 28కి రిటైర్డ్ అవుతున్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు రోజు కూడా ఆయనకు అదే కాన్ఫిడెన్స్ ఉన్నారు. మళ్ళా జూన్లో వచ్చే పిల్లలు కూడా మనకు అప్పయ్యే పిల్లలు. అలాంటి కాన్ఫిడెంట్తో మీరందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి మీరందరికీ డిపార్ట్మెంట్ వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఫిజిక్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి మరి ఆన్లైన్ క్లాసెస్ కానీ ఖాన్ అకాడమీ నుంచి ఇచ్చేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా పిల్లలకు చెప్పండి. ఎక్కువ సంఖ్యలో దాన్ని పిల్లలు యూజ్ చేసుకునే విధంగా మరి మీరే చెప్పాల్సి ఉంటుంది, పిల్లలకు తెలియదు. కాబట్టి ఆ దిశగా మీరు మేము కృషి చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాలేజ్ లెక్చరర్స్, ఎందుకంటే మీరు రావడం అనేటటువంటిది ఈరోజు ఒక రకంగా మాకు చాలా సంతోషకరమే. నేను వచ్చి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల కాలంలో మా అడ్మిషన్స్ దాదాపు 120 అలాంటివి చూసిన. కానీ ఈ సంవత్సరము మా అందరి సహకారంతో, ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు మాకు చేసినటువంటి సహకారంతో ఈరోజు 223 అడ్మిషన్స్ ప్రజెంట్గా ఆన్లైన్లో ఉన్నాయి. ఇంకా కూడా ఇంకొక 15 నుంచి 20 వేరే కాలేజీలలో ఉన్నారు. టీసీలు మన దగ్గరనే ఉన్నాయి. అడ్మిషన్స్ అనేటటువంటి గణనీయంగా పెరిగినాయి సార్. మేమందరం చెప్పుకోవడానికి ప్రతిరోజు కూడా మేము తిరిగినాము, ఫోన్లు చేస్తున్నాము. ఇక్కడున్న మేడమ్స్ కానీ ఫోన్లు చేయడం కానీ, మేము స్కూల్స్కి వెళ్ళి డేటా తీసుకురావడం కానీ, పిల్లలతోటి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా వాళ్ళకు అన్ని వివరణలు ఇచ్చి, వచ్చిన పేరెంట్స్ కూడా హాస్టల్ విషయంలో కానీ, ఇక్కడ కాలేజీ పరిసరాల గురించి కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, అన్నీ వాళ్ళకు అనుగుణంగా మేము ఉండడం వల్లనే ఈరోజు ఈ స్ట్రెంత్ అనేటటువంటిది పెరిగింది సార్. ఈ స్ట్రెంత్ పెరగడం వల్ల కూడా మా అందరికి కూడా చాలా సంతోషకరమే. దాన్ని కూడా ఇదే శక్తితోటి మేము ఒకే రకంగా పనిచేస్తాం. రిజల్ట్స్ను కూడా పెంచుకోవడానికి మా వంతు పూర్తి 100% మా వంతు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం సార్. రిజల్ట్స్ కూడా గతంలో కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగానే మేము ప్రయత్నం చేస్తాం సార్. దీన్ని మేమందరం కూడా మీకు మాట ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళైనా డిఐఓ హైదరాబాద్ డిఐఓ సార్, మరియు ప్రిన్సిపల్ సార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సార్, మీరు ఈరోజు మా కళాశాలకు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారమే రిజల్ట్ను కానీ, స్టూడెంట్ అటెండెన్స్ కానీ పెంచుతాము, రిజల్ట్ తెస్తాము. మీ సూచనలు పాటిస్తూ మేము ముందుకు వెళ్తాము సార్. Respected DIO Hyderabad, Principal, Intermediate Education, Answer Sir, Teaching, Non-Teaching, GLA, Lakshmanarayan, Jilla President, Lakshmanarayan, కలెక్టర్ ధన్యవాదాలు. నేను గతంలో 2010లో వచ్చినప్పుడు మొత్తం టోటల్ కాలేజ్ స్ట్రెంత్ 45, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆల్ గ్రూప్స్ కలిపి. ఇక ప్రతి ఇయర్ కొంచెం కష్టపడుతూ గతంలో ప్రిన్సిపల్గా చేసినటువంటి సార్ అందరి యొక్క సూచనల మేరకు, ముఖ్యంగా గతంలో రఘురాజ్ సారు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కొంత స్ట్రెంత్ పెరిగింది. మళ్ళీ కోఎడ్ చేయడం వల్ల ఇంకొంత స్ట్రెంత్ పెరిగింది. మన మిడ్ డే మీల్స్ పెట్టడానికి మార్గదర్శకంగా ఒక మంచి సూచనలు ఇచ్చిన ఉదయం సార్ వల్ల
ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యింది. దాంతో ఇక మాకు బ్రేకప్ లేకుండా మాకు హాస్టల్ కూడా నియర్గా రావడం అదొక ప్లస్ పాయింట్ అయింది. విద్యార్థులకు కూడా గతంలో ఇక్కడ చదివి మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళ సూచనలతో అలా సహోదరులు కానీ అలా అమ్మలు చెల్లెళ్ళు కానీ అలా తమ్ముళ్ళు కానీ వాళ్ళ పిల్లలందరినీ మా దగ్గర చేయడం మాకు అది ఒక శుభపరిమాణం. అంటే మా మీద నమ్మకంతో గతంలో చదివిన విద్యార్థులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తెలిసిన చుట్టాలు కానీ అలా సొంత అన్నదమ్ములను కానీ మా దగ్గర జాయిన్ చేస్తున్నారు. మా పూర్తి నమ్మకంతో గత 15 సంవత్సరాల నుంచి మా మీద నమ్మకంతో వస్తున్న విద్యార్థులందరూ కూడా న్యాయం చేస్తామని మేము పూర్తిగా వాళ్ళకు భరోసా చేయడం వల్ల కూడా అందరు విద్యార్థులు మాకు కోఆపరేటివ్గా ఉంటున్నారు. మంచి రిజల్ట్ అనుకున్నాం సార్, 80% అనుకున్నాం కానీ గతంలో అనుకున్నది సాధించలేము. ఇప్పటి నుంచి ఆగస్టు నుంచి మంచి ప్లాన్ వేసుకొని 80% రిజల్ట్ రావడానికి కూడా అందరం శాశక్తుల గురి చేస్తాం సార్. ఇప్పుడు ఎట్లయితే హార్డ్ వర్క్ చేసినామో రిజల్ట్ మీద కూడా అంతే ఫోకస్ చేసి మంచి రిజల్ట్ తేవడానికి కూడా మేము శాశక్తుల ప్రయత్నిస్తామని హామీస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నాను. హైదరాబాద్ సార్ మరియు మన కళాశాల ప్రిన్సిపల్ ఏజీఎంసీ కన్వీనర్, డిస్ట్రిక్ట్ సెల్ కన్వీనర్ నర్సర్ సార్ గారికి, అధ్యాపక బృందానికి కాబట్టి అయితే ఇంతకుముందు కూడా మన కళాశాలలో సార్ చెప్పినట్టు 2014లో కో ఎడ్యుకేషన్తో పాటు ఇంగ్లీష్ మీడియం తెచ్చి మన కళాశాలను ఆ సంవత్సరము నిలుపుకోవడం జరిగింది. అప్పటి నుండి మన కళాశాలలో అధిక అడ్మిషన్లు జరిగి తర్వాత మిడ్ డే మీల్స్ వడ్డేన సార్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు డ్రెస్ కోడ్, నెక్స్ట్ ఐడి కార్డ్స్, మిడ్ డే మీల్స్ ఇవన్నీ పెట్టి మన కళాశాలని ఒక అంతస్తుకు అంటే మన కళాశాలకు ఒకసారి సార్ కూడా కలెక్టర్ సార్ కూడా రప్పించడం జరిగింది. చాలా సంతోషం. దాంతో మన కళాశాలకు ఒక మంచి పేరు డిస్టిక్లో రావడం జరిగింది. దాంతోపాటుగా పూర్వ విద్యార్థులు మన కళాశాల పాస్ పర్సెంటేజ్ కానీ మన కళాశాల యొక్క ప్రతిభను కానీ గుర్తించి ఇప్పటికీ వాళ్ళ ద్వారానే మనకు అడ్మిషన్ రావడం జరిగింది. దాంతోపాటుగా ఈ సంవత్సరం మంచి అడ్మిషన్ వచ్చినందుకు సంతోషిస్తూ ఈ అడ్మిషన్తో పాటు రిజల్ట్ తెప్పిస్తామంటూ సార్ గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి ఆదేశానుసారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి అడ్మిషన్ ప్రక్రియ, అటెండెన్స్ ప్రక్రియను పరిశీలించడం కోసం ప్రత్యేకాధికారిగా ఈరోజు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆర్మూర్లో విజిట్ చేయడం జరిగింది. గతంలో కంటే ఈ కళాశాలలో అడ్మిషన్స్ పెరిగినందుకు ముందుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనికి కృషి చేసి మరి దాదాపుగా 100 అడ్మిషన్లు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 100 అడ్మిషన్లు పెంచినటువంటి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా వారికి తోడ్పాటును అందించి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏ రకంగా అయితే అడ్మిషన్స్ తీసుకొచ్చారో ఆ అడ్మిషన్స్ని కాపాడుకుంటూ వారికి ప్రత్యేక శిక్షణను ఇస్తూ అడ్మిషన్స్ సాధించడానికి ఎంత కృషి చేశారో అదే రకమైనటువంటి కృషిని రాబోయే రోజుల్లో తరగతుల నిర్వహణలో, అదేవిధంగా
రిజల్ట్స్ తీసుకొచ్చే విషయంలో కనబరచాలని చెప్పి అధ్యాపకులకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మరి ఫీడర్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫీడర్ స్కూల్స్లో ఇంకా ఏదైనా టీసీలు మిగిలి ఉన్న విద్యార్థులు ఎక్కడ కళాశాలలో చేరకపోయి ఉన్న వాళ్ళను ఇంకొకసారి మరి అడ్మిషన్ డ్రైవ్ చేసి మరొకసారి ఇంకా మిగిలిన విద్యార్థుల్ని కూడా పికప్ చేసి ఇంకా అడ్మిషన్స్ నమోదు చేయవలసిందిగా ప్రిన్సిపాల్ గారిని ఈ సందర్భంగా కోరడం జరిగింది. మరియు ప్రభుత్వం అందించేటటువంటి ప్రతి వసతులు ఏదైనా సౌకర్యాలు ఏదైనా అవన్నీ విద్యార్థులకు అందే విధంగా మరి టైం టు టైము విద్యార్థులకు సేవను చేయడానికి అందరూ ముందు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్కి సంబంధించిన రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ వాటిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండే విధంగా విద్యార్థులను ప్లేఫుల్ మెథడ్లో మరి విద్యను అందించి వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో మరి అధ్యాపకులందరూ కృషి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ అకాడమిక్ ఇయర్ చాలా అడ్మిషన్స్ పెంచారు కాబట్టి దీన్ని కొనసాగిస్తూ వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా ఇంకా అడ్మిషన్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. అదే స్ఫూర్తితో లెక్చరర్లందరూ పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.